నిజామాబాద్ జిల్లాలో పిచ్చి కుక్కల శర వ్యవహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మోర్తాడు మండల కేంద్రంలో పిచ్చి కుక్క దాడిలో ఏకంగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 8 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 12 మంది బాధితులు మోర్తాడు ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. వరుస కుక్కల దాడులతోటి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పిచ్చి కుక్కల బెడదను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పిచ్చుకుక్కల శర వ్యవహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మోర్తాడు మండల కేంద్రంలో పిచ్చుకుక్క దాడుల్లో ఏకంగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 8 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 12 మంది బాధితులు మోర్తాడు ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. వరుస కుక్కల దాడులతోటి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పిచ్చుకుక్కల బెడదను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ పిచ్చుకుక్కల దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి ఫోన్లలో అందిస్తారు. భూపతి, నిజామాబాద్ జిల్లాలో పిచ్చుకుక్కల శర వ్యవహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో పిచ్చి కుక్కల శర వ్యవహారం చేస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో కుక్కల శర వ్యవహారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా పిచ్చి కుక్కల దాడిలో పలు ప్రాంతాల్లో కూడా ఈ ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా భీమ్గల్ అదేవిధంగా మోర్తాడు మండల కేంద్రంలో పిచ్చి కుక్కలు శరవేయడం కారణంగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒక బాలుడిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 12 మందిని వేల్పూర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. పిచ్చి కుక్కల దాడుల నుంచి కాపాడాలని కూడా ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. చెప్పి భూపతి, తీవ్రంగా గాయపడిన బాలుడి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. బాలుడి ఆరోగ్యం బాగానే ఉందని, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని కూడా చెప్తున్నారు. పిచ్చి కుక్కలు దారుణంగా కరవడం వల్ల ఇటు కాళ్లకు, పిక్కలపై కూడా దాడి చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. మొదటగా వేల్పూరు ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి ఆ చికిత్స నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది. చక్రి రైట్, థ్యాంక్ యూ భూపతి.